అందరూ బాగున్నారు కదా. ఈ టబ్బు 100 రూపాయల టబ్బు ఇక్కడ పెట్టుకున్నానండి పైన. నేను 1-2 సార్లు చెప్పాను. ఈ టబ్బు నిండినప్పుడల్లా ఒక్కొక్క డబ్బా అయితే నేను నీళ్లు పోస్తూ ఉంటాను. ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క డబ్బా పోస్తానండి. ఇది వారానికి ఒకసారి నిండుతూ ఉంటుంది. నేను కింద వంటగదిలో ఒక బకెట్ పెట్టుకున్నాను, 10 లీటర్ల బకెట్. మన పాలు గిన్నెలు, టీ గిన్నెలు, మరి టీ పొడి అదంతా వేసుకుంటాను. ఉల్లిపాయ చెత్త, కూరగాయల చెత్త అంతా వేస్తాను. పప్పు కడిగిన, మరి రవ్వ కడిగిన, ఫస్ట్ బియ్యం కడిగిన, ఫస్ట్ కొద్దిగా నీళ్లు వేసుకొని అది కడిగి బకెట్లో పోసుకుంటానండి. తర్వాత కిచెన్లో వంటగది షింక్లో కడిగేస్తాను. అలాగే పాలు గిన్నెలు, పెరుగు గిన్నెలు, మరి మజ్జిగ చేసిన మిక్సీ గిన్నె అవన్నీ ఉంటాయి కదా. మనం వెన్న చేసినప్పుడు వేస్ట్ వాటర్ వస్తూ ఉంటుంది. ఆ వాటర్ కూడా ఈ బకెట్లో వేసేసుకోవచ్చు. మన ఇంట్లో వాసన లేకుండా మూత ఏదైనా పెట్టుకోండి. ఎందుకంటే మనం పొద్దున వాడిని సాయంత్రం వాడిని పొద్దున తెచ్చేస్తే ఏమీ వాసన ఉండదు. బకెట్తో తెచ్చేసుకొని పైన పోసేసుకోండి. పైన కూడా టబ్ మీద మూత పెట్టుకోండి, వాసన ఉండకుండా. వారానికి ఒకసారి ఆ టబ్ నిండినప్పుడల్లా నేను వాటర్ పోస్తూ ఉంటాను. వాటర్ పోసేసిన తర్వాత అడుగున చెత్త ఉంటుంది కదా, అది కూడా ఒక 5-6 కుండీలకు వస్తుందండి. మళ్ళీ నిండిన తర్వాత మళ్ళీ ఒక 5-6 కుండీలకి అట్లా వేస్తాను. ఈ నీళ్లు చాలా బలం అండి. వారానికి ఒకసారి ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క డబ్బా ఇస్తూ ఉంటాను. ఏది పడేయకండి. ఈ ఆకులు మనం రాలిపోయినప్పుడు ఊడ్ చేసి పడేయకుండా స్టోర్ చేయండి. కొంచెం మనం కట్ చేస్తాం కదా మొక్కలు, తప్పనిసరిగా పూల మొక్కలైనా మరి ఫ్రూట్స్ చెట్లైనా మరి కట్ చేయాలి. ఆ కట్ చేసినప్పుడు పెద్ద పెద్ద కొమ్మలైతే మరి అవి కాల్చేసేయండి, తగలబెట్టేయండి. ఆకులు రాలుతాయి కదా ఎండబెట్టినప్పుడు, ఆ ఆకులు మాత్రం స్టోర్ చేసుకోండి. ఆకులు మొన్న వీడియోలో చూపించాను కదా, కొత్త వేళ్ళు వస్తాయండి ఆకులకి. కింద ఆకులు వేసి పైన ఈ కిచెన్ వేస్ట్ వేస్తే ఒక డబ్బా, ఒక మొక్కకి ఒక్కొక్క డబ్బా వేస్తే సరిపోతుంది. 6 నెలలకు 3 నెలలకు అట్లా మీ వీలుని బట్టి వేసుకుంటా ఉండండి. ఓకేనండి. ఛానల్ చూస్తున్న వారు లైక్ చేయండి. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, ఎవరు చాలామంది లైక్ ఇవ్వట్లేదు. ప్లీజ్ అండి లైక్ ఇవ్వండి. నా వీడియోలు నచ్చితే కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే బాయ్ అండి. జాంకాయలు చూసారా, సైజు పెరిగాయండి. చెట్టు పెరిగే కొద్దిగా సైజు పెరుగుతుంది, కానీ ఊరికే పెద్దగా ఎదిగి